పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను బోయినపల్లి మండల సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్ ఖండించారు. అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగా పార్లమెంట్లో కూర్చొని మంత్రి పదవి అనిపిస్తున్నారని, వారు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తారని, దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం, పెగ్గల నరేష్, రెడ్డివేణి కనకయ్య, బొడ్డు పరశురం, కట్ట దుర్గయ్య, బురుగు రాజు తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది వామపక్షాలుగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బేషరతుగా మాటలు వెనక్కు తీసుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఇంకా పెద్ద ఎత్తున రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వం పట్ల ఆయన పట్ల పూర్తి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా మీరు రాజ్యాంగ పదవిలో ఉండి గౌరవమైన పదవిలో హోంశాఖ మంత్రిగా ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది భారతదేశ ప్రజలను క్షమించరాని విషయంగా చెప్పుకో. మోడీ గారు మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా కూడా మరి దేశానికి 3వసారి నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నానంటే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అని చెప్పి పెద్దగా చెప్పిన మాటలు మళ్ళీ ఇలా నీ తోటి సహచరుడు అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది క్షమించరాని విషయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మననం చేసుకోవాలి.